భీష్ముడు ఎలా జన్మించాడో తెలుసుకుందాం రండి. ఒకరోజు శంతన మహారాజు వేటకు వెళ్లి తిరిగి వస్తుండగా సమీపంలో ఉన్న నది దగ్గర ఒక అందమైన స్త్రీని చూసి మైమర్చిపోయాడు. అలా రోజంతా ఎవరితను అని ఆలోచిస్తూ అక్కడే ఉండిపోయాడు. శంతనుడు ఆ స్త్రీ దగ్గరికి వెళ్లి, నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నీకు అంగీకారం అయితే పెళ్లి చేసుకుందాం అని అంటాడు. అప్పుడు ఆ స్త్రీ, నన్ను పెళ్లి చేసుకోవాలంటే ఒక మాత్రం షరతుంది, నా మాటకి ఎప్పుడు ఎదురు చెప్పకూడదు అని అంటుంది. నాకు అంగీకారమే అని రాజు అంటాడు. అలా రెండు హృదయాలు ఒకటై వాళ్ళ పెళ్లి హస్తినాపురంలో ఘనంగా గడిచింది. వాళ్ళకి మొదటి కుమారుడు జన్మించాడు. కానీ ఆ స్త్రీ ఆ బాలుడిని గంగా నదిలో పడేసింది. అలా ఒకటి కాదు, 7 మంది పిల్లల్ని కూడా ఆమె నదిలో పడేసింది. కానీ రాజు మాత్రం మౌనంగా బాధతో చూస్తూనే ఉండిపోయాడు. కానీ 8వ పిల్లవాడిని మాత్రం శంతనుడు ఆపాడు. తన మాట వినకపోవడంతో ఇద్దరి మధ్య పెద్ద వివాదం జరిగిన వెంటనే గంగాదేవి భీష్ముడిని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. భవిష్యత్తులో మహావీరుడిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో గంగాదేవి భీష్ముడిని పరశురాముడి దగ్గరకు విద్యాభ్యాసం కోసం తీసుకెళ్లింది. పరశురాముడి దగ్గర భీష్ముడు అన్ని శస్త్ర విద్యల్లో కళా నైపుణ్యం సాధించాడు. దీర్ఘకాలం తర్వాత భీష్ముడు తన తండ్రి వద్దకు తిరిగి వచ్చాడు.